ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రిబ్బెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, మీరు చూస్తున్నారు వి మీడియా. సీఎం స్టేజ్ మీద నుంచి అకస్మాత్తుగా లేచి వెళ్ళిపోయారు. అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో ఒకసారి వినాలి. స్టేజ్ మీద అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంది. ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి ఒక గర్భిణీ స్త్రీ గురించి అని పక్క నుంచి అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు. వెంటనే లేచి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు సీఎం సార్. తమిళనాడు సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్ దళపతి విజయ్ సార్ చేసినటువంటి తీరు ఈరోజు నెట్టింట వైరల్గా మారింది. మీరు ఇక్కడ సీన్లో చూసుకోవచ్చు. అసలు ఎందుకు సీఎం సార్ స్టేజ్ పై నుంచి అంత ఫాస్ట్గా హడావుడిగా కిందకి దిగారు అని. సో ఒక స్టేజ్ మీద ఒక ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ క్రమంగా ఒక ఆవిడికి ఒక సర్టిఫికేట్ అనేది, గవర్నమెంట్ సర్టిఫికేట్, జాబ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. సో ఈ క్రమంలో ఆవిడికి 9 months ప్రెగ్నెంట్ ఉండడం, ఇంకొక 3 daysలోనే డెలివరీ డేట్ అనేది ఇచ్చారట. సో స్టేజ్ ఎక్కడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అంటే అవుతుంది, బట్ చాలా కష్టపడుతూ స్టేజ్ ఎక్కాలి. సో ఇది వెంటనే ఎప్పుడైతే ఆవిడ అనౌన్స్మెంట్ చేశారో సార్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఫాస్ట్గా స్టేజ్ దిగేసి వచ్చి అందరి ముందుకు వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ అనేది ఇవ్వడం. నిజంగా మనసున్న మహారాజు అంటూ ఉంటారు కదా, ఇలాంటి క్రమంలో అనిపిస్తుంది. ఈ ఫుల్ వీడియో కూడా నిజంగా నెటిజన్లను ఇలాంటి వాళ్ళే కదా మనకు కావాల్సింది నాయకుడుగా అనే విధంగా అయితే. సో చూసారు కదా వీడియో. మనసున్న మహారాజు అని ఎందుకు అన్నాను అని అంటే, ఆవిడ 9 months ప్రెగ్నెన్స్ రాలేరు స్టేజ్ మీదకి అని చెప్పి సార్ ఫాస్ట్గా వెళ్ళి ఆవిడకి ఆ సర్టిఫికేట్ ఇవ్వడం అనే తీరు నిజంగా నెట్టింట వైరల్గా మారినటువంటి ఈ వీడియో. ఎందుకంటే సాధారణంగా రాజకీయ నాయకులు ఓట్లు అడిగామా, గెలిచామా, అక్కడతో మన పని అయిపోయిందా, వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉన్నాయంటే ఉన్నటువంటి వ్యక్తులకు చెప్పామా, చేయించామా అనే విధంగానే ఉంటారు. కానీ ఆవిడ యొక్క బాధను అర్థం చేసుకొని ఇంకొక 3 daysలో ఆవిడకి డెలివరీ ఉంది కాబట్టి స్టేజ్ ఎక్కలేరు అని ఆయనే సర్టిఫికేట్ తీసుకునేది ఆవిడకి ఇవ్వడం అనేది నిజంగా నెట్టింట వైరల్గా మారిందంటే, ఇలాంటి వీడియోలు వైరల్ అవుతే కూడా ఆనందం వ్యక్తం చేస్తుంటారు. తమిళనాడులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి నాయకుడినే కదా మేము, అందుకే మీ గురించి తెలిసే ఇలాంటి నాయకుడు మాకు కావాలి అనుకున్నాం. ఎందుకంటే జనాలకి సమస్య వస్తే నాయకుడి దగ్గరికి వెళ్ళడం కాదు, ఖచ్చితంగా జనాల సమస్యను గుర్తించి మా యొద్దకి వచ్చే నాయకుడు కావాలి అనుకున్నాం. అలాంటి నాయకుడు మీరే అంటూ కూడా నిజంగా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. సో దానికి తగ్గట్టుగానే నిలువెత్తు నిదర్శనం అన్నట్టుగా సీఎం సార్, తమిళనాడు సీఎం సార్ విజయ్ దళపతి సార్ అయితే నిల్చున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ మనకి కళ్ళకు కట్టినట్టుగా. సో ఒక్కసారి ఆయన గురించి మాట్లాడుకుంటే, ఎన్నో మూవీస్లో మనందరి ముందుకు పరిచయమైనటువంటి విజయ్ సార్ చాలా అంటే డౌన్ స్టేజ్ నుంచి హై స్టేజ్ వరకు వెళ్ళినటువంటి సార్ ఈరోజు తమిళనాడు సీఎంకే పోటీ చేసినటువంటి ఒక్కటే అటెంప్ట్కి భారీ మెజారిటీ తోటి గెలవడం అనేది కూడా ఆ మధ్య నిజంగా ఒక సెన్సేషనల్ అయ్యిందనే చెప్పొచ్చు. సో ఇప్పుడు ఆయన చేసినటువంటి ఎన్నో మార్పులు తమిళనాడులో నిజంగా ఇలాంటి నాయకుడు మాకు కావాలి, ఇలాంటి సీఎం కావాలి, ప్రతి ఒక్క రాష్ట్రానికి మీలాంటి సీఎం ఉంటే బాగుండు అనే విధంగా అంత మంచి ఇంప్లిమెంటేషన్స్ అయితే చేశారు. ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయో ఆ స్కూల్స్కి ఫిక్స్డ్ అమౌంట్, ఇంతవరకు ఫీజు మాత్రమే మీరు ఛార్జ్ చేయాలి, అంతకు మించి ₹1 కూడా మీరు పెంచకూడదు అని అంటే, ఇది గవర్నమెంట్ స్కూల్ అనుకుంటున్నారా, ఇవి మా ప్రైవేట్ స్కూల్స్ అని అనుకున్న వాళ్ళను కూడా అనగదొక్కారు. అలాగే లేడీస్ విషయానికి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి గౌరవం దక్కాలి అనే విధంగా కూడా ఇలా చేంజెస్ చేశారు. ఎవరైతే అమ్మాయిల విషయంలో అక్రమంగా అన్యాయాలు చేస్తూ అతి దారుణంగా ప్రవర్తిస్తారో అలాంటి వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలా అరెస్ట్ చేయాలి అని చెప్పారు. సో ఇంకా ఎన్నెన్నో నిజంగా ఈ యొక్క విషయం ఏదైతే ఉంది. ఇంకొకటి, ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఇప్పుడు మనము వచ్చాం కదా అంటే పదవిలోకి వచ్చాం కాబట్టి మన పిల్లలు హయ్యర్ స్టడీకి వెళ్ళొచ్చు అనుకునేటువంటి వాళ్ళకి కూడా ఇలా చేంజ్ చేశారు. ఎలా అంటే భరత్ అనే నేను అనే దాంట్లో సో నాయకుడు అంటే ఇలా ఉండాలి, కానీ ఇది సినిమాలోనే సాధ్యమవుతున్నది అనుకునేది రియల్ లైఫ్లో కూడా సాధ్యమవుతుంది. నేను నాయకత్వాన్ని వహిస్తే ఖచ్చితంగా చేంజెస్ తెస్తాను అని మాట ఇచ్చినటువంటి దళపతి సార్ ఈరోజు తన మాట నిలబెట్టుకున్నారు. ఎవరైతే పదవిలో ఉన్నారో వాళ్ళ పిల్లలు
ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో అదే స్కూల్లో ఉండాలి, అక్కడ నుంచి వేరే స్కూల్కి వెళ్ళడానికి ఛాన్సే లేదు. గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారా, గవర్నమెంట్ స్కూల్లోనే ఉండాలి, అక్కడే చదివిపించాలి. మాకు డబ్బు ఉంది కదా, ఇప్పుడు పదవిలో ఉన్నాం కదా అని దిర్ర వీగితే పీకి పారేస్తా, ఇలాంటి నాయకుడు కదా కావాలి అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి జనాలు, మన 2 తెలుగు రాష్ట్రాల వారు కూడా ఆయనకి పిచ్చ ఫ్యాన్స్ అయిపోయినట్టు. నార్మల్గానే ఆయన మూవీస్కి చాలా ఫ్యాన్స్ ఉంటారు, ఒక డెప్త్ ఆఫ్ ది స్టోరీ అనేది ఆయన పిక్ చేసుకుంటారు. అలాంటిది ఈయన రియల్ లైఫ్లో కూడా హీరోగా నిలిచిపోయాడు అందరికీ. ఆయన ఇచ్చినటువంటి ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ వచ్చారు. అండ్ ఈరోజు నెట్టింట వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియో గురించి మాట్లాడుకుంటే, నిజంగా ఒక సీఎం పొజిషన్లో ఉండి పక్కన మనుషులను కూడా తాకడానికి ఇష్టపడరు. అసలు ఎవరు గాలి కూడా సోకకూడదు. అక్కడికి వెళ్తుంటే చాలా భారీ బందోబస్తుగా జనాలు అనేది ఉంటూ ఉంటారు. అలాంటిది భారీ బందోబస్తు అనేది పెడతారు. ఎంతోమంది బాడీ గార్డ్స్తో పాటు వెళ్తూ అసలు మనుషులు చూడటానికి కూడా ఇక ఆ రేంజ్కి వెళ్ళిపోయారు. అంటే బేసికలీ హీరోస్ కాబట్టి మనల్ని అసలు తాకడానికి కూడా ఇష్టపడరు. అలాంటిది ఒక సీఎం పొజిషన్లో ఉండి అంత మంచి స్టార్టప్లో ఉన్నటువంటి సారు సీఎం అయ్యి ఈరోజు జాబ్ ఇచ్చేటువంటి సర్టిఫికేట్ తోటి సో ఆయనే స్టేజ్ దిగి వెళ్ళి మరి ఆవిడికి సర్టిఫికేట్ ఇవ్వడం అనేది నిజంగా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలాంటి సీఎం ఉండాలి అనే విధంగా చర్చలు నడుస్తున్నటువంటి క్రమం కూడా వస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ తమిళనాడు సీఎం అయినటువంటి విజయ్ సార్ చేసినటువంటి తీరు పైన నెటిజన్లు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి సీఎం మా రాష్ట్రానికి ఉంటే కూడా బాగుండు అనే విధంగా. సో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, ప్రామిసెస్ ఉన్నాయో వాటిని కూడా క్లియర్ చేసుకున్నారు. ఇక ఆయన మూవీస్ గురించి అయితే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్క మూవీ కూడా సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. సో అలాంటి సార్, అలాంటి స్టార్ హీరో ఈరోజు రియల్ లైఫ్లో కూడా హీరోగా అందరి దృష్టిలో నిలుస్తున్నారు. ఈయన రోల్ మోడల్గా తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మరి మీకు కూడా విజయ్ సార్ అంటే మూవీ పరంగా ఇష్టమా, ఈరోజు రియల్ లైఫ్లో చేస్తున్నటువంటి ఆయన యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ పరంగా ఆయన ఇష్టపడుతున్నారా, హీరోగా నచ్చాడా, సీఎం సార్గా నచ్చారా అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకోటితో మళ్ళీ కలుస్తాం, చూస్తూనే ఉండండి అవచారం.